ఇంకా చూద్దాం ఇంకేదవుతుందని. ఇంకా స్వాములందరికీ జై భవాని. ఈరోజు ఏంటంటే నేను అన్న స్వామిలతో అయితే పాదయాత్రకి అయితే వెళ్తున్నా బాసర్కి. ఇంకా నేను ఎవరితో వెళ్తున్నా అయితే మీకైతే చూపిస్తాను, వీడియో ఎన్ని వరకు అయితే చూడండి. స్వాములందరికీ అయితే జై భవాని. మేమైతే పాదయాత్ర అయితే స్టార్ట్ అయితే చేసేసినాం కోటగల్లి నుంచి. ఇంకా మన అన్న స్వాములు అందరూ ఉన్నారు. అన్న మనం ఎంతమంది ఉన్నామే, 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ అయితే వెళ్తున్నాం మేమైతే బాసర్కి. ఇంకా చూద్దాం ఇంకా మనం ఏమేమైతే ముంగడ ఫేస్ చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి సారి. ఇంకా మా తమ్ముడు స్వామిని కూడా తీసుకెళ్తున్నా, మా వాడైతే ముంగడైతే ఉన్నాడు. ఇంకా చూద్దాం ఇంకా ముంగడైతే ఒప్పిస్తాం మేము ఏమేమి చేస్తున్నామని. సో స్టే ట్యూన్ గైస్. మనకైతే బాసర అసలు 30 కిలోమీటర్లు ఉన్నాయి, అంటే మొత్తం మ్యాక్సిమం 32 అంటే మేము 35 అనుకుంటున్నాం అందాజా. ఇంకా అన్న స్వామిలో అయితే పోయినసారి వెళ్తే 1కి స్టార్ట్ అయితే 9 వరకు అయితే వెళ్ళిరంట. ఈసారి ఎంత టైం అయితే చూద్దాం. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది, 12:10. మేము 12కి అయితే స్టార్ట్ చేసినాం ఆరతి చేసి. ఇంకా చూద్దాం ఇంకా ముంగడ మేము ఇప్పుడైతే మేము ఏం దాటినాం మనం ఇప్పుడు మనం మాదాపల్లి దాటినాం. ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం నీట్గా అందరం. చూద్దాం ఇంకా మార్నింగ్ ఏ టైం వరకు అయితే వెళ్దాం, ఇంకేడా అవుతాం అన్నీ చూపిస్తాం మన బ్లాగ్లో. ఇక స్వామి మేమైతే స్టార్ట్ అయితే 1 hour అయితే అయిపోయింది. మేము ఇప్పుడు సారంగపూర్ దగ్గరికి అయితే ఉన్నాం, అంటే సారంగపూర్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1 hour అయితే అయింది. ఇంకా చూద్దాం ఇంకెంత టైం పడుతుంది. ఇంకా ఎప్పటికైతే సేఫ్గానే వెళ్తున్నాము. ఇంకా రోడ్ అయితే మీరు చూడొచ్చు మొత్తం చీకటి. ఇంకా చూద్దాం ఇంకా ఎన్నెన్ని అడ్డంపులు వస్తాయి అన్నీ చూసుకుంటూ వెళ్దాం. చలో జై భవాని అనుకుంటూ వెళ్తున్నాం గాయస్. ఇంకా మీరు స్వామిని గుర్తుపట్టచ్చు, అరుణ్ స్వామి అంటారు, కోటగల్లి డాన్ అరుణ్ స్వామి. ఇంకా ఈ అన్న స్వామితోనే మనం అయితే వెళ్తున్నాం. ఈ దగ్గర నుంచి కింద వస్తాం, చూద్దాం ఇంకా వస్తాం. చీకటి ఉంది. మేమైతే నాన్ స్టాప్ ఆగకుండా అయితే వెళ్దామని ట్రై చేస్తున్నాం. చూద్దాం ఇంకా పాటలు పెట్టుకుని అయితే వెళ్తున్నాం. ఇంకా అన్న స్వామిలు కూడా వస్తారు మా వెనకాల, వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వస్తారు. చూద్దామ్మా ఎట్లా గడుస్తుంది. ఇంకా స్వామి ఇప్పుడైతే మేము జాంగంపేట అయితే దాటుతున్నాం, నవిపేటకి అయితే వెళ్తున్నాం. ఇంకా సక్సెస్ఫుల్ ఇంకా ఎక్కడ ఆగకుండా అయితే వెళ్తున్నాము. ఇంకా చాలామంది అయితే పాదయాత్రకి వెళ్తారు స్వామిలందరూ. ఇంకా చూద్దాం మేము కూడా ఎక్కడి వరకు వెళ్తాం, అక్కడి వరకు అయితే ట్రై చేస్తాం. ఇంకా చూద్దాం ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు. జై భవాని. స్వామి మీరైతే చూడొచ్చు, మా అన్న స్వామిలు అయితే ముందడికైతే వెళ్ళిపోతారు మమ్మల్ని వదిలి. ఇంకా అట్లా ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం ఎంత టైం పడుతుంది. మేము 12కి అయితే స్టార్ట్ అయినాం, ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇంకా బాసర్కి వెళ్ళే వరకు ఎంత టైం అయితే చూద్దాం. ఇంకా నేను అంతగానం ఏం తీస్తలేము, ఎందుకంటే కొంచెం తీయాలని ఎట్లా తీయాలో అర్థమవుతలేదు, ఎందుకంటే ఎప్పుడు పాదయాత్రకి రాలే కాబట్టి. సో చూద్దాం, నాకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా అయితే తీస్తాను. నేను ఈ బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తుందని నాకు తెలియదు, కానీ నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇంకా నాది షేర్ చేయడానికి వీడియో అయితే ఇస్తున్నా. సో నాకు నేను చూడడానికి అయితే వీడియో వేస్తున్నా. మీకు నచ్చితే అయితే లైక్ చేయండి. ఇంకా టైం 2 నవిపేటలో ఎంట్రీ అయితే అయినాం. బాసర్ అయితే ఇంకా 15 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఇంకా నాన్ స్టాప్ వెళ్దామని ప్లాన్లు అవుతున్నాను నేనైతే. ఇంకా అమ్మవారిని మొక్కుకున్నాం, పోవాల్సిందే. చలో జై భవాని. ఇంకా మా స్వామి దగ్గరికి వచ్చేసినాం. ఇంకా 15 అన్నా కదా, 20 కిలోమీటర్లు నడవాలంటే ఇంకా మొత్తం చీకట్లా. మీకు ఏం చూపించాలి, ఎప్పుడు మొత్తం ఇలా ఖాళీగా ఉంది, ఏం చూపించలేకపోతున్నాను. అన్న నేను చూపిస్తాను, ఇంకా మా స్వామిని చూపిస్తా. ఇగో అన్న స్వామి పేరు అయితే అరుణ్, అన్న స్వామి కోటగల్లిలో ఉంటాడు. ఇంకా ఈ అన్న స్వామి కూడా అలా ఇంకో అన్న స్వామి చింటు స్వామి. ఇంకా అన్న స్వామి జర ఇంట్రొడ్యూస్ చేసుకునే పేరు చెప్పే. బబ్లు అన్న, కోటగల్లి వీళ్ళందరూ, కోటగల్లి డాన్స్ వీళ్ళందరూ. సో మనం కూడా ఇంకా స్వామిలు ఉన్నారు. దానిలో మీకు తెలిసినట్టు మా తమ్ముడు స్వామి కూడా ఉన్నాడు. ఇంకా మా తమ్ముడు స్వామి ఎక్స్పీరియన్స్ కొద్దిగా ముంగడికి వెళ్ళినాక తీసుకుందాం, ఎందుకంటే మొత్తం చెప్ప కూడా వస్తలేదు, అంత చీకట్లో ఏం చెప్పలేదు, మొత్తం చీకటి ఉంది. పైన మంచిగా ఉంది, పైన వీడియో ఇద్దామంటే పైన స్టార్స్ చూసినాం, నేను అప్పుడే చూసినాం. కానీ జై భవాని మజా ఉంది. మనం పైన ఏమో కనిపిస్తుంది, ఏం కనిపించదు నాకు చుక్కలు. ఇంకా మజా ఉంది పైన అయితే మంచిగా. ఎన్నికైనా నేను వచ్చిన బయటకి, అరే నేను వస్తే చుక్కలు ఎందుకు రా స్వామి, జై భవాని.
మంచి రోజు అనుకుంటే ఈరోజు ఏదో ఒకటి నాడు మంచి పని చేస్తున్నాం, అంటే మన కోసం మనం నడుస్తున్నాం అనుకో. ఇక స్వాములందరికీ జై భవాని. ఇంకా పొద్దున ఇంకో అన్నస్వామి కనిపించింది కదా, అన్నస్వామి అయితే కనిపించింది మనకి లైవ్లో. సో అన్నస్వామి ఇంకా ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? జై భవాని. అట్లా అన్నస్వామిలు కూడా మనకి చాలా సర్ప్రైజ్ ఇచ్చేసారు. పాలస్వామి కూడా ఇంకా ఈ అన్నస్వామి కూడా వచ్చేసారు మనతో పాదయాత్రకి, మనం మిక్స్ అయిపోతున్నాం. సో అందరికీ జై భవాని, కలుసుకుందాం. ఇంకా నడుస్తూనే ఉన్నాం, స్వాములందరూ ఇక్కడ ఆగుతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా బాసర్కి ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. 18. ఇంకా స్వామి మేమైతే నందిపేట వరకు అయితే వచ్చినాం. ఇంకా నవిపేటకి అయితే వచ్చినాం. ఇంకా నవిపేట అన్న వాళ్ళు అయితే ముందైతే వెళ్ళిపోయారు. టైం అయితే 3:40 అవుతుంది. ఇంకా మేమైతే ఎక్కడ ఆగకుండా అయితే నాన్ స్టాప్ అయితే వచ్చినాం. మెల్ల నడుచుకుంటేనా కానీ నాన్ స్టాప్ అయితే కంప్లీట్ చేద్దామని ప్లాన్లు అయితే ఉన్నాం. ఇంకా కాలు అయితే చాలా వస్తున్నాయి, మాకు తెలిసి అయితే ఆగుతాం నవిపేటలో. చూద్దాం, ఇంకా అన్నస్వామిలకి అయితే ఆగమన్నాం, మళ్ళీ ఆగిరలేదు తెలియదు. ఇంకా నవిపేట నేను ఇంకా అన్నస్వామి ఇద్దరం అయితే ఉన్నాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వేరే అవుతుంది. జయబా అని ఆర్డర్ చూద్దాం. గాయస్ ఏంటంటే మన ఫన్ మేనేజర్ అన్న స్వామిలు కూడా కనిపించేశారు. వాళ్ళు కూడా పాదయాత్ర చేసి అలసిపోయి కూర్చున్నారు. కానీ మనం నాన్ స్టాప్ నడుస్తున్నాం. నేను కూర్చుందాం అనుకుంటే కూడా అన్నస్వామి నన్ను కూర్చొనిస్తలేడు. సో నేను నడుస్తున్నా. ఇంకా నవిపేట లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా లోపలికి టర్నింగ్ ఇస్తే నవిపేట లోపలికి అయితే వెళ్ళిపోతాం. మా అన్నస్వామి 5 కిలోమీటర్ల ముందే ఉంటే మేమే జర వెనకాల నడుస్తాను. నేను నడిపిస్తాను అన్నస్వామికి మెల్ల. కాళ్ళు అయితే చాలా ఘోరంగా నడుస్తున్నాయి. మా తమ్ముడు స్వామి ముందే వెళ్ళిపోయాడు మంచిగా ఎనర్జీలా. నాకే జర కాళ్ళు వస్తున్నాయి ఓవర్గా. చూద్దాం ఇంకా జయబా అని. ఎప్పుడు ఆగినాం అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నాం నేను అన్నస్వామి. ఇంకా అన్న వాళ్ళు అయితే ఆగినాం ఎప్పుడాక, మళ్ళా లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఆగినాం ఈడ రోడ్డు మీద. ఈడ ఎవరు లేరు ఆడైతే ముంగడ చీకటి ఉందని ఈడైతే కూర్చున్నాం. ఇంకా ఎన్ని కిలోమీటర్సే బాసర్? ఇంకా 8 కిలోమీటర్స్కి బాసర్. ఇంకా టైం అయితే 5:20 అయితే అవుతుంది. ఇంకా ఎండ వచ్చే ముందే వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాం, కానీ నా వల్ల ఆగిపోతున్నాం. నాకు కాలు మస్తు గట్టిగా వస్తున్నాయి, కాలు డేంజర్గా అయిపోయినాయి. ఇంకా చూద్దాం ఇంకేదవుతుందని. గాయస్ ఇంకా బాసర్కి అయితే 6 కిలోమీటర్స్, ఇంకా 6 or 5. మార్నింగ్ అయితే అయిపోతుంది చూడొచ్చు. ఇంకా మేమైతే ఆగినుండే ఇంకొక 10-20 నిమిషాలు ఆగినాం. మళ్ళీ నడిచినాం, మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్తున్నాం. కానీ మాత్రం అయితే అవుతలేదు. ముంగడ వెళ్తారు అందరూ, స్వామిలు భవానీలు అందరు కలిసి వెళ్తారు. ఇంకా ఇంకేం లేదు. గుడికి వెళ్ళినాక ఇంకా డైరెక్ట్గా మేము వంటము. తర్వాత గుడికి వెళ్ళినాక అయితే తీస్తే ఇంకా బ్లాగ్ అలసిపోయినా ఇంకా మన మధ్యలో ఏమైనా చేసి మీకు అయితే చూపిస్తా. సో ఇంకా టైం అయితే 7 అయితే అవుతుంది. మేమైతే ఆడకొసేపు అయితే ఆగిన ఉండే, ఇంకా రెస్ట్ తీసుకున్నాం. కాళ్ళు మస్తు వస్తున్నాయని ఒక అర్ధగంట ఆడిన అయినాం. ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది బాసర్. ఎండ అయితే వచ్చేసింది. ఇంకా బాసర్కి అయితే 1 కిలోమీటర్. మేము ఇట్లా వెళ్ళేటప్పుడు స్వామిలు కొంతమంది వచ్చి ఇట్లా వాటర్ బాటిల్ ఇంకా ఫ్రూట్స్ కూడా ఇట్లా అడిగిన ఉండే. మేమైతే వాటర్ బాటిల్ తీసుకుని ఉండే. స్వామిలు అయితే ఇచ్చారు, సేవ చేస్తారు. ఇక్కడ మంచిగా అనిపించింది మాకు. అప్పటి నుంచి డ్యామ్ వేసిన ఉండే వాటర్. ఇంకా వాటర్ బాటిల్ కొందామంటే షాప్లో నేను ఉండే. స్వామిలు కరెక్ట్ టైంకి వచ్చి దగ్గర సేవ చేసి ఇట్లా వాటర్ బాటిల్ కావాలన్నాడు, ఇచ్చి వేరు. ఇంకా 1 కిలోమీటర్ బాసర్కి. బాబా 35 కిలోమీటర్స్ నైట్ వస్తాం వాక్ చేస్తే. ఇప్పుడు ఇప్పుడైతే బాసర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుందా, ఇది బాసర్ ఫస్ట్ బ్రిడ్జ్. ఇక్కడ అమ్మవారిని ఇక్కడనేనా ఫస్ట్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ అక్కడికి వెళ్ళాలి మనం. అన్న వాళ్ళందరూ ఆడనే ఉన్నారు. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. మేము ఇప్పుడైతే చేరుకున్నాం బాసర్కి. ఇంకా చేరుకోలే, ఇంకా అంటే ఇంకో 1-2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ అనుకో, ఇంకా 1 కిలోమీటర్. ఇంకా అన్న వాళ్ళం కలిసి
వాళ్ళని కూడా చూపిస్తాను స్నానం అయితే గైస్ మనదైతే ఇగో బాసర్ పాదయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గోదావరి నీళ్ళలో అయితే మునిగేసినాం. ఇంకా అన్న వాళ్ళు కూడా మన కోసం వెయిట్ చేశారు సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు హాయ్ ఇట్లా ఇట్లా చిన్న ఇట్లా చలో ఇప్పుడైతే నిజామాబాద్కి వెళ్ళిపోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.